ఇక్కడ ఇంత పెద్ద చెట్టు కనిపిస్తుంది కదా, అది ఎండిపోవడానికి ఒకటే కారణం. అదేంటంటే బంగారం తవ్వకాలు. మా సైడ్ అయితే ఫుల్ బంగారం తవ్వకాలు ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ చెట్టు పక్కల ఈ చేనులలో మొత్తం ఇది చూపిస్తే ఒక జాగాలో ఎట్లున్నదంటే పెద్ద పొక్క తవ్విళ్ళు. అందులో వెళ్ళిందో లేదో తెలియదు, కానీ ఈ పంట అయితే తవ్వడం మాత్రం ఆపడం లేదు. ఇప్పుడు నైట్ వచ్చి ఎంక్వైరీ చేయాలి. చెప్పబోతే ఈ పంట ఫుల్ మంది ఉంటారు. మొత్తం మెటల్ డిఫెక్టివ్ పట్టుకొని చూస్తున్నా. బొంద మినిమం 6 feet ఉన్నది. ఇట్లా బొందలు అన్నీ తవ్వి ఆ చెట్టు అయితే ఎండిపోయింది. చెట్టు కాడ చూపిస్తాను మీకు ఎన్ని బొందలు ఉన్నాయి. ఇంకా నేను మేకలు కాయడానికి వచ్చిన కాబట్టి నాకు ఈ రహస్యం అనేది తెలిసింది. అది మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేయడం జరిగింది. చూస్తున్నా మేకలు వీళ్ళు ఉన్నాయి. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి చూపిస్తా. ఒకప్పుడు ఆ చెట్టు చాలా పచ్చగా ఉండేది. ఈ బంగారు తవ్వకాలు ఎప్పటి నుంచి షురు అయినాయో ఈ పంట బంగారం ఉంటుందని ఒక మూఢనమ్మకంతో మొత్తం తవ్వి అయితే ఒక చెట్టునే చంపేసిర్రు. చూపిస్తా మీకు ఆడ ఎన్ని బొందలు ఉన్నాయో. మామూలుగా తవ్వరు. ప్రతి సంవత్సరం ఇక్కడ వచ్చి చూడండి, ఎవరైనా ఎప్పుడైనా 100% పొక్కలు అవే ఉంటాయి. ఆ పొక్కలల్లో బంగారం వెళ్తుందని ఆశ. ఎందుకంటే ఇప్పుడు ఈ పంట పాతకాలంలో రాజుల ఇల్లు పెద్ద వాళ్ళ ఉండేటోళ్ళట, అలా ఉండేది. చూస్తున్నా అక్కడ బొంద ఈడో బొంద. చెట్టు కిందకి వెళ్ళి చూపిస్తే అక్కడ ఎట్లున్నది. ఇంకా చూడొచ్చు ఈ చెట్టు ఎంత పెద్దగా ఉందో. చాలా పెద్ద చెట్టు, ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటుంది. కానీ ఇక్కడ మొత్తం బంగారు తవ్వకాలు జరగడంతో ఈ చెట్టు అయితే చనిపోవడం జరిగింది. సో మొత్తం అయితే ఎండిపోయింది ఫైనల్గా చెట్టు. చూడొచ్చు ఇగో చూస్తున్నా కదా ఎన్ని పొక్కలు ఉన్నాయో. ఇవన్నీ పొక్కలల్లో బంగారం తవ్వి అయితే చెట్టు అయితే చనిపోయింది. అలాకి వెళ్ళిన తెలియదు కానీ ఇక చూడొచ్చు ఫ్రెండ్స్. మొత్తం దేవాలు చేసి బండలు, కొబ్బరికాయలు కొట్టిళ్ళు చూసాను కదా. ఇట్లా చెట్టు దీనివల్ల అయితే బంగారం ద్వారా చనిపోయింది ఫ్రెండ్స్. ఇలా వెళ్ళినది కానీ ఈ వీడియోని షేర్ చేయండి. దీని మీద చర్చ చేసుకున్నాను అనుకో. ఇక్కడ తవ్వేటోళ్ళ తవ్వకాలు బయట పడతాయి. అప్పుడు ఇంకోసారి ఇలా చెట్లు తవ్వకుండా అన్నీ జరుగుతాయి. మూఢనమ్మకాలు అనేవి పోతాయి. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ బంగారం తవ్వకాలపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నిజంగా బంగారం ఉంటుందా లేదా? బాయ్ ఫ్రెండ్స్. నిజంగా బంగారం ఉన్న కాడ దయ్యాలు అనేవి ఉంటాయి అంటారు చాలా పెద్ద మనుషులు. అయితే అది నిజమా కాదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సరేనా?